హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తున్నానండి. ఇది జస్ట్ 5 నిమిషాల్లో ఈజీగా చేసి పెట్టచ్చు. సింపుల్గా చేసిన టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా బ్రెడ్ పీసెస్ తీసుకోవాలండి. నేను ఒక 5 పీసులు తీసుకున్నానండి బ్రెడ్ ముక్కలు. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చి కొబ్బరిని తురుముకొని తీసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. మీరు బ్రెడ్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి పచ్చి కొబ్బరి అనేది తీసుకోవాల్సి వస్తుందండి. అలాగే ఇందులో ఒక 3 ఇలాచీ వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలండి. మరి ఎక్కువ వేయకండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బ్రెడ్ కాస్త స్వీట్గానే ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఆప్తో ఆన్ చేస్తే మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అంతా అస్సలు వేయకండి. వాటర్ వేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలాగ ఉండాలి. కాస్త ముద్దగా వస్తుందండి. చూడండి ఇలా ముద్దగానే వస్తుంది. పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి, చక్కెర కూడా వేసాం కదా, కాస్త ఇలా ముద్దగానే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీనికి తగినంత పాలు వేసుకుంటూ ఇది చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మరి ఎక్కువ పాలు వేయకండి, ఎందుకంటే కాస్త చెమ్మగా ఉంది కదా, కాబట్టి చూసుకుంటూ పాలు వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారో తెలుసా. మీరు ఒక్కసారి చేసి పెట్టి చూడండి. మళ్ళా అడిగి చేయించుకొని మరీ తింటారండి పిల్లలు. అంత ఎమ్మీగా ఉంటుంది. చూడండి ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చేయి నీట్గా కడుక్కొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి చేతికి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలండి. ఇంట్లో పిల్లలకి ఏం స్నాక్ లేనప్పుడు చాలా ఈజీగా ఇంట్లో ఉండే బ్రెడ్ ముక్కలతో ఈ స్నాక్ ఐటమ్ ఇట్లే చేసి పెట్టచ్చండి. చూడండి ఇలా రౌండ్ షేప్లో చుట్టేసుకోవడమే. మీకు రౌండ్ షేప్ నచ్చకపోతే మిగతా అన్నీ కూడా ఇలాగే రౌండ్ షేప్లో చుట్టుంచుకోవాలి. నేను చూడండి అన్నీ చుట్టుంచానండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ మరి ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదండి, మీడియం హీట్లో ఉండాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ హీట్గా ఉందనుకోండి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే మనం బ్రెడ్తో చేస్తాం కదా, త్వరగా మాడిపోతుందండి ఆయిల్ ఎక్కువ హీట్గా ఉంటే. కాబట్టి మీడియం హీట్లో పెట్టుకొని ఆయిల్ అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై అవుతాయండి, మంచి కలర్ కూడా వస్తాయి. అలాగే వేసిన తర్వాత ఒక 10 సెకండ్ల పాటు వదిలేసేయండి కదపకుండా. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, కాబట్టి కదిపామనుకుని ఊడిపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి కాస్త ఫ్రై అయ్యేంత వరకు వదిలేసిన తర్వాత నెమ్మదిగా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు నెమ్మదిగా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకున్నారనుకోండి చక్కగా విడిపోకుండా వస్తాయండి. మీరు ఫాస్ట్గా తిప్పేశారనుకోండి విడిపోతాయండి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. చూడండి మంచి కలర్ వచ్చాయి. ఇలా కలర్ వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి. మీరు లో హీట్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు లోలోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకున్నారనుకోండి లోపలంతా కూడా చక్కగా కుక్ అవుతుంది. మంచి టేస్టీగా ఉంటాయండి. చూడండి సేమ్ జామున్ లాగే ఉన్నాయి కదా చూడ్డానికి. చాలా రుచిగా ఉంటాయండి. లోపలంతా సాఫ్ట్గా పైన క్రిస్పీగా, తింటుంటే ఎంత కమ్మగా ఉంటాయో తెలుసా. ఒకటి తినడం మొదలు పెడితే మొత్తం తినేంతరకు వదిలిపెట్టరండి. పిల్లలైనా పెద్దలైనా అంత ఎమ్మీగా ఉంటాయి. ఇంత సూపర్ టేస్టీగా ఉండే ఈ స్నాక్ ఐటమ్ని మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత టేస్ట్ ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.